నా ఎక్స్ కాబట్టి నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను కేక్ కట్ చేసి పంపించేస్తాను. నేను ఇంకా దానికంటే ఎక్కువ నేను ఏం మాట్లాడాను. చెప్పు రాదా, కేక్ కట్ చేద్దాం, విష్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మెనీ. జరుగు ఫస్ట్ జరుగు. నీకు నా ప్రేమ తనకు ఎంత లవ్ చేసినానో అది నాకు తెలుసు. సరే చేసిన లాస్ట్కి నాకు వర్కౌట్ కాలే, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు నాకు ఒక మాట కూడా చెప్పకుండా నన్ను దాపెట్టేసారు, ఫోన్ గుంజుకోరు, అవన్నీ బాధలు పడి అన్ని బయటపడి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత తను వచ్చింది నా లైఫ్లోకి. కొంచెం ఏదో చెప్పి నా నోరు పోతుందిరా, నీకేమైతే లేదా? ఏమైతే లేదా? ఏమైనా నాది నోరే, నేను మంచి మాటలే మాట్లాడతాను. నేను చెడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తన మీద ప్రేమ ఉంది అని చెప్పినా కానీ తను ఏదో పెళ్లి చేసుకుంటా అని చెప్పలేగా. తను ఏదో బర్త్డే కేక్ కటింగ్ కోసం వచ్చింది కదా. నువ్వెందుకు కట్ చేపిస్తావు? ఎందుకు కట్ చేపిస్తావు? నా ఎక్స్ కాబట్టి నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను కేక్ కట్ చేసి పంపించేస్తాను. నేను ఇంకా దానికంటే ఎక్కువ నేను ఏం మాట్లాడాను. చెప్పు రాదా, కేక్ కట్ చేద్దాం, విష్ హ్యాపీ బర్త్డే మెనీ. జరుగు ఫస్ట్ జరుగు. ఏంది ఎత్తగా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి? కదా నువ్వు ఉన్నప్పుడల్లా ఛాన్స్ చూసుకొని నన్ను కొడుతుంది రాదా. అన్ని బేకారేషాలు ఉన్నాయి కదా. బర్త్డే కాబట్టి వచ్చిన బావతో ఎంజాయ్ చేద్దామని. అయితే ఏంది తప్ప? బర్త్డే కేక్ కూడా కట్ చేసుకోవద్దా? ఏదో బర్త్డే పార్టీ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా అంతే. తప్పేంటి? నిన్ను అసలు బామ్మో. ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేసి ఇట్లా కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది బర్త్డే. దానికి నువ్వు ఇట్లా బ్లేమ్ చేయడం, మాకు ఇంత నలుగురు నవ్వుల పాలు చేయడం నీకేమైనా మంచిగా అనిపిస్తుందా?